గోల్డెన్ స్టోరీ టైం. ఒక పచ్చని పల్లెటూరులో వెంకన్న రాములమ్మలకు సొంత పొలం లేదు. పూట గడవడానికి కూలీ పనులకు వెళ్లేవారు. అయితే కూలి డబ్బులతో పూట గడవడం కష్టమైపోయి అప్పులు పెరిగిపోయాయి. దాంతో వాళ్ళిద్దరూ ఒక ఆలోచన చేశారు. షావుకారు దగ్గర కాస్త అప్పు తెచ్చి పెరట్లో ఒక పెద్ద కోళ్ల గూడు కట్టి నాటుకోళ్లు పెంచడం మొదలుపెట్టారు. పిల్లల్లా ఆ కోళ్లను సాకారు. అవి బాగా పెరిగాయి. అప్పుడు అమ్మి అప్పులు తీర్దామని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉదయం రాములమ్మ పెరట్లో కోళ్లకు గింజలు వేస్తోంది. వెంకన్న గూడు సరిచేస్తున్నాడు. ఏవండి, చూశారా మన పిల్లలు ఎంత ఏపుగా పెరిగాయో? మొన్నటిదాకా చేతికి కూడా రానివి ఇప్పుడు తూకం వేస్తే ఒక్కొక్కటి కిలో పైనే తూగుతున్నాయి. అవునే రాములమ్మ, నీ కష్టం ఊరికే పోలేదు. రేయింబవళ్ళు నువ్వు వీటికి సజ్జలు దంచిపెట్టి ఎంతలా సాకావో నా కళ్ళతో చూశాను కదా. ఈరోజు పట్నం నుంచి కోళ్ల వ్యాపారి కొండయ్య వస్తానన్నాడు. మంచి బేరం ఆడి అప్పులన్నీ తీర్చేద్దాం. సరిగ్గా అప్పుడే ఇంటి దగ్గరకు షావుకారు సుబ్బయ్య వచ్చాడు. ఏరా ఎంకనా, ఏంటి భార్యాభర్తలు తెగ మురిసిపోతున్నారు? నా అప్పు సంగతి ఏమైనా ఆలోచించారా? వడ్డీ కాస్త చక్రవడ్డీ అయ్యింది. ఇవాళ సాయంత్రంలోగా నా డబ్బు నా చేతికి రాకపోతే మీ ఇంటి సామానుతో సహా లాక్కెళ్ళిపోతాను. అయ్యా షావుకారు గారు, అలా అనకండి. పట్నం వ్యాపారి వస్తున్నాడు. ఈ నాటుకోళ్లు అన్నీ అమ్మి సాయంత్రానికి మీ అప్పు మొత్తం వడ్డీతో సహా కట్టేస్తానయ్యా, నన్ను నమ్మండి. చూద్దాం ఆ దళారి కొండయ్య ఎంత ఘనుడో నాకు తెలుసు. నీ కోళ్ళకి వాడు ఎంత రేటు ఇస్తాడో, నా అప్పు నువ్వు ఎలా తీరుస్తావో సాయంత్రం చూస్తాను అని వెళ్ళిపోతాడు. చూశారండి వాడి అహంకారం. మన కోళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్కో కోడి 100 రూపాయలు పలకాల్సిందే. మధ్యాహ్నం ఎండ కాస్తోంది. వెంకన్న ఇంటికి పట్నం నుంచి కోళ్ల దళారి కొండయ్య వచ్చాడు. వాడు చాలా తెలివైనవాడు. పల్లెటూరి రైతుల అవసరాలు పసిగట్టి అందిన కాడికి దోచుకునే రకం. కొండయ్య పెరట్లోకి వెళ్లి కోళ్లను ఒకసారి కళ్ళారా చూశాడు. వాడికి కోళ్లు చాలా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నాయని లోపల అర్థమైంది. కాని పైకి మాత్రం పెదవి విరిచాడు. ఏంట్రా వెంకన్న, ఇవేం కోళ్ళురా? అచ్చం కాకులా ఉన్నాయి. అసలు వీటికి మేత వేస్తున్నావా లేదా? సైజు లేవు. ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు? కాకుల్లా ఉన్నాయా? అసలు సిసలైన గోదావరి నాటుకోళ్లు బాబావి. కాస్త కళ్ళు తెరిచి తూకం వేసి చూడండి. తల్లి రాములమ్మ, నా కళ్ళే తూకరాళ్ళు. అయినా ఇప్పుడు పట్నంలో నాటుకోళ్లు ఎవరూ తినట్లేదు. ఎక్కడ చూసినా ఫారం కోళ్ళు వచ్చేశాయి. రేటు సగానికి సగం పడిపోయింది. పైగా మొన్న ఏదో రోగం వచ్చిందని జనం కోడి కూర తినడమే మానేశారు. ఇప్పుడు ఇవి పట్టుకెళ్ళి నాకు నష్టమే. అలా అనకండి అయ్యా, షావుకారు అప్పు కట్టాలి. ఒక్కో కోడి కనీసం 100 రూపాయలకైనా తీసుకోండి. 100? నీకేమైనా పిచ్చా వెంకన్న? ఈ ఎముక కోళ్ళకి 30 రూపాయలు ఇస్తాను. నీ మీద జాలితో అడుగుతున్నాను. ఇష్టమైతే ఇవ్వు, లేదంటే మీరే వండుకొని తినండి. 30 రూపాయలా? మోసం చేయకండి బాబు. వాటి మేతకే మాకు 50 రూపాయల దాకా ఖర్చయింది. కనీసం 80 రూపాయలు ఇవ్వండి. కుదరదు, 30 రూపాయలే ఫైనల్. లేదంటే మీ ఇష్టం, నేను వెళ్తున్నాను అంటూ వెనక్కి తిరిగాడు. వెంకన్నకు భయం పట్టుకుంది. సాయంత్రానికి షావుకారు అప్పు కట్టకపోతే పరువు పోతుంది. రాములమ్మ ఎంత వద్దని వారించినా వినకుండా, అయ్యా ఆగండి, మీరు అడిగిన రేటుకే తీసుకెళ్ళండి. రాములమ్మ కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా దళారి కొండయ్య ఆ కోళ్లన్నింటినీ లారీలోకి ఎక్కించుకుని వెంకన్న చేతిలో కొన్ని చిత్తు కాగితాల్లాంటి నోట్లు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ డబ్బు వడ్డీకి కూడా సరిపోదు. సాయంత్రం షావుకారు సుబ్బయ్య వచ్చాడు. వెంకన్న ఆ వచ్చిన డబ్బులన్నీ ఇచ్చినా అప్పు తీరలేదు. మిగతా డబ్బుల కోసం 10 రోజుల్లో మళ్లీ వస్తాను, లేదంటే ఇల్లు ఖాళీ చేయిస్తాను అని గద్దిస్తూ సుబ్బయ్య వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలైంది. పెంకుటింట్లో కిరోసిన్ దీపం వెలుగులో రాములమ్మ ఖాళీ అయిన కోళ్ల గూడును చూస్తూ ఏడుస్తోంది. రాత్రింబవళ్ళు నా పిల్లల్లా సాకాను. ఆ దొంగ వెధవ మన అవసరం చూసి మన గొంతు కోసి లాక్కెళ్ళిపోయాడు. వాడు తీసుకెళ్లిన రేటుకి మనకు వడ్డీలు కూడా తీరలేదు. ఏమండి, మన బతుకు ఇంతేనా? తప్పలేదు రాములమ్మ, వాడు తప్ప వేరే కొనేవాడు లేడు. మన కర్మ కాలిపోయింది. అప్పటికే వెంకన్న స్నేహితుడు సత్యబాబు వాళ్లని ఓదార్చడానికొచ్చాడు. రాములమ్మ కన్నీళ్లు తుడుచుకుని మిగిలిపోయిన ఒకే ఒక ముసలి కోడిపుంజును కోసి బాధలోనే పొయ్యి వెలిగించి కూర వండింది. గుడిసెలో నుంచి గుమగుమలాడే నాటుకోడి కూర వాసన వీధి చివరిదాకా వస్తోంది. అమ్మ బాబోయ్, ఏంటి వదినా ఆ వాసన? ప్రాణాలు లేచి వస్తున్నాయి.
ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. నువ్వు నాటుకోడి కూర వండితే ఆ రుచే వేరు. రాములమ్మ, వెంకన్న, సత్తిబాబు ముగ్గురు అన్నంలో ఆ కోడి కూర వేసుకుని తింటున్నారు. సత్తిబాబు ఒక్క ముక్క నోట్లో వేసుకుని, ఆహా, అమృతం వదినా. ఈ రుచికి ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ పట్నం హోటల్లో 100 పోసి కొన్నా ఈ రుచి రాదు వదినా. నిజమే సత్యబాబు, రాములమ్మ చేతిలో ఏదో మాయ ఉంది. గారెలు నాటుకోడి కూర వండితే ఊరంతా చొంగ కాచుకుంటూ రావాల్సిందే. సత్తిబాబు భర్త అన్న మాటలకు రాములమ్మ బుర్రలో ఒక గొప్ప ఆలోచన మెరుపులా తట్టింది. అన్నం తినడం ఆపేసి, ఏమండి, సత్తిబాబు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఆ దళారి కొండయ్యగాడి కాళ్ళు పట్టుకుని మన కష్టాన్ని వాడికి కిలో 30 రూపాయలకు అమ్ముకుని ఎందుకు మోసపోవాలి? మరింకేం చేస్తాం? మనకి వేరే దారి ఏముంది? దారి ఉంది, మనకి మనమే దారి. రేపట్నుంచి మనం పెంచే నాటుకోళ్లను ఎవ్వడికి బతికుండగా అమ్మేది లేదు. బతికున్న కోడినిస్తే 30 రూపాయలు. అదే దాన్ని కోసి నేను నా చేతులతో అద్భుతంగా నాటుకోడి కూర వండి గారెలు వేసి భోజనంగా అమ్మితే ఒక్కో కోడికి కనీసం 100 రూపాయల లాభం వస్తుంది. అంటే మన ఊళ్ళో హోటల్ పెడదామా వదినా? అవును, పేదవాళ్ల కోడి కూర వ్యాపారం. దళార్లకు అమ్ముకుని ఏడ్చే బదులు మన కష్టాన్ని, నా చేతి వంటను నమ్ముకుందాం. రేపే మన ఇంటి ముందు పందిరి వేసి గారెలు నాటుకోడి కూర అమ్మడం మొదలు పెడదాం. ఏమంటారు? రాములమ్మ చెప్పిన ఆ ఆలోచన వినగానే వెంకన్నకు, సత్యబాబుకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇన్నాళ్లు తాము ఎంతగా మోసపోయామో వాళ్లకు అర్థమైంది. ఒక గృహిణి కన్నీళ్ల నుంచి ఒక అద్భుతమైన వ్యాపారానికి ఆ రాత్రి పునాది పడింది. మరుసటి రోజు ఉదయం వెంకన్న తన ఇంటి ముందు 4 వెదురు బొంగులు పాతాడు. పైన తాటి ఆకులతో ఒక చిన్న పందిరి వేశాడు. కింద మట్టిని అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టాడు. ఒక పక్కన రాములమ్మ పొయ్యి కోసం 4 పెద్దరాళ్లు పేర్చుతోంది. రాములమ్మ, నాకెందుకో వణుకు పుడుతోంది. ఎన్నాళ్ళు కేవలం కూలి పనులు చేసుకున్నాం. వ్యాపారం అంటే మనకు కలిసి వస్తుందంటావా? ఎవరైనా డబ్బులిచ్చి మన దగ్గర కూర గారెలు కొనుక్కుని తింటారా? రాములమ్మ రోలులో మసాలా దంచుతూ, ఏమండి, భయం వదిలేయండి. ఒకరి కింద కూలీ చేస్తే పొట్ట గడుస్తుందేమో కాని బతుకు మారదు. మన కష్టాన్ని, నా చేతి వంటను నమ్ముకుందాం. పట్నం హోటళ్లలో ఆ నీళ్ల కూరలకే 25 రూపాయలు తీసుకుంటున్నారు. మన అసలు సిసలైన గోదావరి నాటుకోడి కూర, అందులోనూ ఈ రాములమ్మ వండితే రాళ్లైనా కరిగిపోవాల్సిందే. ఉదయం 10 గంటలకల్లా పందిరి కింద పెద్ద కట్టెల పొయ్యి వెలిగింది. ఒక పక్క పెద్ద మూకుడులో నూనె మరుగుతోంది. రాములమ్మ కరకరలాడే గారెలు వేస్తోంది. మరో పక్క మట్టి కుండలో గుమగుమలాడే నాటుకోడి కూర ఉడుకుతోంది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క కలిపి నూరిన మసాలా వాసన ఆ వీధి చివరిదాకా గుప్పుమంది. దారిన పోయే ప్రతి ఒక్కరూ ఆ వాసనకు ఆగిపోయి ముక్కుపుటాలు ఎగబీల్చుకుంటూ వెంకన్న ఇంటివైపు చూడసాగారు. మధ్యాహ్నం అప్పుడే పొలం పనులు ముగించుకుని ఆకలితో అలసిపోయి వస్తున్నారు ఊరి రైతులు కొందరు. ఆ వాసన వాళ్లను కట్టిపడేసింది. పందిరి కింద అరిటాకులు వేసి సిద్ధంగా ఉన్నాడు వెంకన్న. ఏంట్రా వెంకన్న, ఏంటి మీ ఇంటి ముందు అయ్యే పందిరి? ఆ వాసనకి మాకు పొలంలో నాగలి పట్టుకున్న చేతులు కూడా నిలబడలేదు. రోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఏం లేదన్నా, మా ఆవిడ రాములమ్మ నాటుకోడి కూర గారెలు వండింది. ఈ రోజు నుంచే వ్యాపారం మొదలు పెట్టాం. ఒక ప్లేటు 25 రూపాయలన్నా. 25 రూపాయలా? అంటే హోటల్ రేటు చెబుతున్నావు కదరా, మరి రుచి ఆ స్థాయిలో ఉంటుందా? ఆ మాటల్లోనే సత్యబాబు వచ్చి, రుచి ఏంటన్నా, ఒకసారి తిన్నారంటే మీ ఇంటి దారి మర్చిపోయి రోజు ఎక్కడే పడుకుంటారు. ముందు నేను బోనీ చేస్తాను వదినా, నాకు ఒక ప్లేట్ ఎయ్యి. సత్యబాబు అరిటాకులో రాములమ్మ 4 వేడివేడి గారెలు పెట్టి దానిమీద గట్టిగా ఉడికిన నాటుకోడి పులుసు, 2 పెద్ద మాంసం ముక్కలు వేసింది. ఆ వేడి గారెల మీద పులుసు పడగానే వచ్చిన ఆవిరికే రైతుల కడుపులో ఎలకలు పరిగెత్తాయి. సత్తిబాబు ఒక గారెముక్క తుంపి ఆ చికెన్ పులుసులో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఆహా, ఓహో, అద్భుతం వదినా. ఆ అల్లం వెల్లుల్లి ఘాటు, ఆ గారె కరకర, ఈ నాటుకోడి ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎందుకన్నా ఆలస్యం, కూర్చోండి. సత్యబాబు మాటలు, ఆ వాసన తట్టుకోలేక ఆ 4 రైతులు వెంటనే అరిటాకుల ముందు కూర్చున్నారు. వాళ్లు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ల కళ్లలో ఏదో తెలియని ఆనందం. ఒకరిని చూసి ఒకరు క్షణాల్లో 6 కోళ్ల కూర, 100 గారెలు అమ్ముడుపోయాయి.
ఆ రైతులు తిని వెళ్తూ ఊరంతా చాటింపు వేశారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకల్లా పందిరి కింద ఒక్క ముక్క కూడా మిగల్లేదు. రాములమ్మ, 150 కాదు, 300 కాదు, ఇవాళ మనకి ఖర్చులు పోను ఏకంగా 500 రూపాయలు లాభం వచ్చింది. నిన్న ఆ కొండయ్యగాడు 6 కోళ్లకి 180 ఇస్తే నేను ఏడ్చాను. ఇవాళ 6 కోళ్ల మీద 500 మిగిలాయి. ఇదే మన కష్టానికి దక్కిన అసలైన రేటు. ఏమండి, మన కోళ్ళని ఎవ్వడికి తల ఉంచి అమ్ముకోవాల్సిన పని లేదు. ఇక నుంచి మన కష్టమే మన పెట్టుబడి. 2 వారాలు గడిచాయి. రాములమ్మ కోడి కూర, గారెలు అంటే ఊర్లో ఒక బ్రాండ్ అయిపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనం మధ్యాహ్నం అయ్యేసరికి వెంకన్న పందిరి కింద క్యూ కడుతున్నారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. రోజుకు 10 కోళ్లు వండినా సరిపోవట్లేదు. సరిగ్గా ఒకరోజు షావుకారు సుబ్బయ్య వచ్చాడు. అక్కడ క్యూలో ఉన్న జనాన్ని, ఆ గుమగుమలను చూసి వాడికి మతిపోయింది. ఏరా వెంకన్న, ఏంటి మీ ఇంటి ముందు జాతర జరుగుతోంది? గుడిసె ముందు పందిరి వేసి ఏదో పెద్ద వ్యాపారం నడుపుతున్నావు. ఇదంతా సరే కాని గడువు ముగిసి 10 రోజులైనా నా డబ్బు నా ముఖాన కొట్టలేదు. వడ్డీ చక్కెర వడ్డీ కలిపి మొత్తం 1000 రూపాయలు అయింది. ఇస్తావా? ఇల్లు జప్తు చేయమంటావా? ఇదివరకు షావుకారు వస్తే భయంతో చేతులు కట్టుకుని వణికే వెంకన్న ఇప్పుడు ఏమాత్రం భయపడకుండా తలెత్తుకుని గర్వంగా నడుచుకుంటూ వచ్చాడు. ఇదిగో షావుకారు గారు, వడ్డీ అసలు చక్కెర వడ్డీ అన్నీ కలిపి 1000 రూపాయలు. కావాలంటే అందులోంచి ఒక 25 రూపాయలు తీసుకుని మా ఆవిడ వండిన గారెలు, కోడి కూర పెడతాను. తిని కడుపు నింపుకుని వెళ్ళండి. ఏంటి 1000 రూపాయలు ఒకేసారి కట్టేసావా? ఈ డబ్బులు నీకెక్కడివిరా? కూలి చేస్తే పొట్ట నిండుతుంది షావుకారు గారు. కాని అదే కష్టానికి కాస్త తెలివి తోడైతే అప్పులు తీరుతాయి. మొన్నటిదాకా మా అవసరం చూసి మీరు, ఆ దళారి కొండయ్య గద్దల్లా పొడుచుకు తిన్నారు. మీ లెక్క సరిపోయింది కదా, ఇక దయచేయండి. షావుకారు సుబ్బయ్యకి నోట మాట రాలేదు. తలదించుకుని అవమానంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మరో నెల గడిచింది. ఆ ఊరి నాటుకోళ్ల కోసం దళారి కొండయ్య మళ్లీ వచ్చాడు. వెంకన్న ఇంటి దగ్గర ఒక పెద్ద హోటల్ బోర్డు ఉండడం, 10ల సంఖ్యలో జనం ఉండడం చూసి కొండయ్యకి ఆశ్చర్యం వేసింది. వాడు దర్జాగా నడుచుకుంటూ హోటల్ దగ్గరికి వచ్చాడు. వాడి కళ్ళు వెంకన్న దొడ్లో ఏపుగా పెరుగుతున్న నాటుకోళ్ల మీద పడ్డాయి. ఏంట్రా వెంకన్న, ఏంటి మీ ఊర్లో పెద్ద కలెక్టర్ అయినట్లు హోటల్ కట్టేశావు? సరేలే, ఆ దొడ్లో ఉన్న కోళ్లన్నీ బ్రహ్మాండంగా 3 కిలోల బరువు ఉన్నాయి. కిలో 30 రూపాయలు ఇస్తాను. కొండయ్య మాటలు వినగానే రాములమ్మ కోపంగా బయటకొచ్చింది. ఓయ్ కొండయ్య, కాస్త కళ్ళు తెరిచి ఆ బోర్డు చూడు. అది కోళ్ల ఫామ్ కాదు, రాములమ్మ హోటల్. ఇక్కడ బతుకున్న కోడిని ఏ వెధవకి 30 రూపాయలకు అమ్మం. కోసి నాటుకోడి కూర వండి ప్లేటు 25 రూపాయలకు అమ్ముతాం. ఏంటి, కోడిని వండి అమ్ముతున్నారా? అవును కొండయ్య, ఇన్నాళ్ళు మా కష్టాన్ని 30 రూపాయలకు కొనుక్కుని పోయి పట్నంలో మీరు 100కు 100 లాభాలు వేసుకుని బతికారు. మా చెమటతో మీరు కోటీశ్వర్లయ్యారు. ఇకపై ఆ దోపిడీ సాగదు. వెంకన్న రాములమ్మ మాటలకు దళారి కొండయ్యకు దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళ అమాయకత్వాన్ని ఇక క్యాష్ చేసుకోలేను అని వాడికి అర్థమైంది. ఆ అవమానంతో తలదించుకుని వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత పూరి గుడిసె స్థానంలో వెంకన్నకు ఒక మంచి పెంకుటిల్లు తయారైంది. ఆ పందిరి తీసేసి అక్కడే ఒక హోటల్ నిర్మించారు. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న రైతులందరూ తమ నాటుకోళ్లను దళారులకు అమ్మకుండా నేరుగా రాములమ్మ హోటల్కే అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఊర్లో ఉన్న మిగతా రైతులకు కూడా కోడికి 100 రూపాయల గిట్టుబాటు ధర దొరుకుతుంది. ఒకరోజు రాత్రి, చూసావా రాములమ్మ, ఆ రోజు నువ్వు ఆ కన్నీళ్ల మధ్య ఈ ఆలోచన చేయకపోతే ఈ రోజు మనం షావుకారు కాళ్ల దగ్గర పడి ఏడుస్తూ వీధిన పడేవాళ్ళం. నిజమేనండి, మన కష్టాన్ని మన ప్రతిభను ఎవరికో తక్కువ ధరకు అమ్ముకోకూడదు. దానికి కాస్త తెలివి, శ్రమను జోడించి మనమే ప్రజలకు అందిస్తే మన బతుకులు ఖచ్చితంగా మారతాయి. కన్నీళ్లు కూడా కొన్నిసార్లు కనకవర్షం కురిపిస్తాయి. రాములమ్మ మాటలకు వెంకన్న ఆనందంగా తలూపాడు. ఆ గుమగుమల మధ్య వారి జీవితం ఎంతో సుగంధభరితంగా. పచ్చని చేలు, పెంకుటిళ్లతో కళకళలాడే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో పార్వతమ్మ, ఆమె కొడుకు రామారావు, కోడలు కళ్యాణి ఉండేవారు. రామారావు అదే ఊరిలో కూలి పనులు చేస్తూ చాలా పేదరికంలో ఉండేవాడు. కళ్యాణి ఎంతో మంచి మనసున్నది. చేతి వంటలో గొప్ప నైపుణ్యం ఉన్న ఇల్లాలు. ఊరిలో వర్షాకాలం ప్రారంభం కావడంతో రామారావుకు కూలి పనులు దొరకడం గగనమైపోయింది.
ఇల్లు గడవడం ఎంతో కష్టంగా మారిన తరుణంలో కళ్యాణి తన భర్తతో మాట్లాడి సాయం కోసం నగరంలో ఉన్న తన సొంత తమ్ముడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. చిరుజల్లులు పడుతుండడంతో పెంకుటింటి లోపల కళ్యాణి, రామారావు చలికి వణుకుతూ కూర్చుని ఉన్నారు. చూశారుగా ఏమండి, 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇంట్లో ఉన్న బియ్యం గింజలు అయిపోవచ్చాయి. మీకు బయట కూలి పనులు కూడా దొరకడం లేదు. రేపటి నుండి అత్తయ్యకు మనకు గంజి పోయడానికైనా ఇంట్లో ఏమీ లేదు. నా ప్రాణం విలువిలలాడుతోంది. ఏం చేయమంటావు కళ్యాణి? వర్షం వల్ల ఊరంతా చెరువులైపోయాయి. ఏ రైతు కూడా చేలలోకి రానివ్వడం లేదు. నాకు చేతులు తోచడం లేదు. నలుగురిని అడిగినా ఈ వర్షంలో ఎవరి దగ్గర 10 పైసలు కూడా పుట్టేలా లేదు. నాదో చిన్న ఆలోచనండి. ఎలాగో నా తమ్ముడు కార్తీక్ నగరంలో పెద్ద హోదాలో ఉన్నాడని ఊరివాళ్లు చెప్పుకుంటున్నారు కదా. మన పరిస్థితి చూసి నాన్న ఎలాగో గుండె ఆగి చనిపోయారు. కనీసం తమ్ముడి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్తే నన్ను ఆదుకోకపోయినా మీకు ఏదైనా చిన్న పనైనా ఇప్పించకపోతాడా? వాడి ఆసరా తీసుకుందాం. వద్దు కళ్యాణి, నన్ను పేదవాడినని, కూలివాడినని మీ తమ్ముడు పెళ్లి రోజే అందరి ముందు నానా మాటలు అన్నాడు. ఇప్పుడు మనం సహాయం కోసం అతని ఇంటి గుమ్మం తొక్కితే మనల్ని చూసి ఖచ్చితంగా హేళన చేస్తాడు. ఆ అవమానం నేను భరించలేను. నా వల్ల కాదు. అలా అనకండి. ఏమండి, వాడు నా సొంత తమ్ముడు. చిన్నప్పుడు వాడి చదువు కోసం నా చదువును, సంతోషాలను వదులుకున్నాను. ఆ మాత్రం నా మీద వాడికి ప్రేమ ఉండదా? ఎలాగోలా బతిమాలి నగరంలో ఏదో ఒక వంట పనైనా అడిగి తెచ్చుకుంటాను. మన కడుపు ఆకలి కంటే అవమానం పెద్దది కాదు కదా. రామారావు నిస్సహాయంగా, సరే నీ ఇష్టం, కాని వాడి మాటలు పడద్దు, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు. కళ్యాణి పల్లెటూరు నుండి నగరానికి బస్సులో ప్రయాణమై వెళ్ళింది. వర్షంలో తడుస్తూ ఎట్టకేలకు కార్తీక్ ఉంటున్న పెద్ద బంగళాను వెతుక్కుంటూ వెళ్ళింది. కార్తీక్ భార్య మాధవి తలుపు తీసింది. ఎదురుగా వర్షంలో తడిసి వణుకుతున్న కళ్యాణిని చూసి ఎంతో సంతోషపడి లోపలికి ఆహ్వానించింది. ఇంతలో హాల్లోకి వచ్చిన కార్తీక్ తన అక్కను చూసి నమ్మలేకపోయాడు. వాడి మొహంలో సంతోషం లేదు, చిరాకు ఉంది. బాగున్నావక్క? పెళ్ళైన ఇన్నాళ్లకు ఈరోజు హఠాత్తుగా డబ్బు కోసం నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావా? ఏంటి ఆ అవతారం? లేదు తమ్ముడు, నేను డబ్బు కోసం రాలేదు. ఊరిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. మీ బావగారికి కూలి పనులు దొరకడం లేదు. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. పస్తులుంటున్నాం. నీకు తెలిసిన వాళ్ల దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించమని అడగడానికి వచ్చాను తమ్ముడు. నేను వంట పనైనా చేస్తాను. నేను ఆ రోజు చెప్పాను కదా అక్క, ఆ రామారావును పెళ్లి చేసుకోవద్దు, అతన్ని చేసుకుంటే నీకు కష్టాలు తప్పు అని. నువ్వు వినలేదు, నాన్న వినలేదు. ఇప్పుడు చూడు, కూలివాడిని చేసుకున్నావు. నా అంతస్తు వేరు, నీ అంతస్తు వేరు. నా చుట్టుపక్కల వాళ్లకు నువ్వు నా అక్కవని తెలిస్తే నా పరువు పోతుంది. ఇక్కడ నీకు ఎలాంటి పని దొరకదు. మర్యాదగా వెళ్ళిపో అని కార్తీక్ కఠినంగా మాట్లాడి అక్కడి నుండి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుని వెనుదిరిగింది. కాని కార్తీక్ భార్య మాధవికి స్టోర్ రూంలోని పాత పెట్టెలో మావయ్య రాసిన ఉత్తరం ద్వారా కళ్యాణి చేసిన త్యాగం ముందే తెలుసు. ఆమె పరుగున కళ్యాణి దగ్గరికి వచ్చింది. వదినగారు, ఆగండి. ఆయనన్న మాటలు పట్టించుకోకండి. ఆయనకు అహంకారం ఎక్కువ ఉంది. మీరు నగరంలో ఎక్కడా వంట మనిషిగా పనిచేయొద్దు. ఇదిగోండి ఈ డబ్బులు అని 5,000 రూపాయలు తీసిచ్చింది. మాధవి, ఈ డబ్బులేమొద్దు. నేనిక్కడికి మా ఆయనకి నాకు ఏమైనా పని దొరుకుతుందేమో అని వచ్చాను. డబ్బులు అడుక్కోవడానికి రాలేదు తల్లి. అలా అనకండి వదినగారు. దీన్ని పుట్టింటి బాధ్యతగా భావించి తీసుకోండి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వర్షాలు పడుతున్నాయి కదా. వాతావరణం చాలా చల్లగా ఉంది. మీరు ఎవరి దగ్గరనో పని ఎందుకు చేయాలి? మీ ఊరి కూడలిలో మీరే సొంతంగా వేడివేడి బిర్యానీ చేసి అమ్మే వ్యాపారం ప్రారంభించండి. మా అక్క చేతి వంట అమృతలా ఉంటుందని మీ తమ్ముడే నాకు ఎన్నోసార్లు చెప్పేవాడు. ఆ నైపుణ్యాన్ని పెట్టుబడిగా మార్చుకోండి వదినగారు. మాధవి మాటలకు కళ్యాణికి ఒక కొత్త ఆశ చిగురించింది. ఆ డబ్బులు తీసుకుని కళ్లల్లో కృతజ్ఞతతో తిరిగి తన పల్లెటూరికి బయలుదేరింది. కళ్యాణి సంతోషంగా కళ్లల్లో ఆశలతో పల్లెటూరికి చేరుకుంది. మట్టి అరుగు మీద కూర్చున్న అత్తగారు పార్వతమ్మ దగ్గరికి వచ్చింది. ఏవే కోడలా, నగరానికి వెళ్ళిన పని ఏమైంది? నీ తమ్ముడేమైనా దాన ధర్మాలు చేశాడా? ఇకపై మనం ఎక్కడా పని చేయాల్సిన అవసరం లేదత్తయ్యా. మన కష్టాలు తీరే రోజులు వచ్చాయి. నేను సొంతంగా వ్యాపారం చేయబోతున్నాను.
అంటే ఏంటే? మరి ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని తిందామా? ఇల్లు ఎలా గడుస్తుంది? వ్యాపారం చేయడానికి మన దగ్గర చిల్లిగవ్వ ఉందా? అయ్యో అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. నా తమ్ముడు నన్ను అవమానించి గెంటేశాడు. కానీ నా మరదలు మాధవి మాత్రం నన్ను కన్న తల్లిలా అర్థం చేసుకుంది. పుట్టింటి బాధ్యతగా భావించి నన్ను తన కాళ్ల మీద నేను నిలబడమని చెప్పి ఈ డబ్బులు చేతిలో పెట్టింది అని ఆ నోట్లు చూపించింది. అబ్బో, చాలా డబ్బే ఇచ్చిందే నీ మరదలు. ఆ మహాతల్లి చల్లగా ఉండాలి. ఇంతకీ ఈ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు కోళ్ళ? మన ఇంటి ముందే ఏదైనా కిరాణా కొట్టు పెడదామా? కిరాణా కొట్టు కాదత్తయ్యా, ఇప్పుడు బయట వాతావరణం చూడండి. ఎప్పుడూ వర్షం పడుతూనే గాలి చల్లగా ఉంది. ఇలాంటి వాతావరణంలో జనాలు వేడివేడిగా కారంగా తినడానికి ఇష్టపడతారు. అందుకే నేను రోడ్డు పక్కన వేడివేడి బిర్యానీ చేసి అమ్ముదామనుకుంటున్నాను. పార్వతమ్మ ఆలోచనలో పడింది. ఆలోచన అయితే అద్భుతంగా ఉంది. కాని ఈ కాలంలో మనలాంటి ఆడవాళ్లు రోడ్డు మీద నిలబడి బిర్యానీ అమ్మడం ఏంటి కోడలా? ఊర్లో జనాలు ఏమనుకుంటారు? నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఈ ఆలోచన కూడా మాధవిదే అత్తయ్య. కష్టపడి బతకడానికి సిగ్గుపడకూడదు అని చెప్పింది. కూలీ పనులకు వెళ్తే లేని సిగ్గు సొంత వ్యాపారం చేస్తే ఎందుకత్తయ్యా? నా చేతి వంట అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ వ్యాపారంలో మనం గెలుస్తాం. మీరు నా మీద నమ్మకం ఉంచండి. సరే సర్లే, నీ నమ్మకం నాకు నచ్చింది. కానీ నువ్వు ఎంత రుచిగా వండినా తినేవాళ్ళు లేని అడవిలో పెడితే ఆ బిర్యానీ అంతా వృధా అయిపోతుంది కదా. మరుసటి రోజు కళ్యాణి ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో సంచి పట్టుకుని వర్షంలో బయలుదేరింది. ఊరి చివరన 4 రోడ్ల కూడలిలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును చూసింది. ఆ చెట్టు కింద వర్షం పడకుండా బాగా ఉంది. అక్కడే 2 పెద్ద రాళ్లు పెట్టి కట్టెలు పొయ్యి సిద్ధం చేసుకుంది. ఒక పెద్ద అల్యూమినియం గిన్నెలో కళ్యాణి వేడివేడి మటన్ బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టింది. పల్లెటూరి నాటు మసాలాలతో బిర్యానీకి దమ్ కడుతుంటే ఆ చల్లటి గాలికి బిర్యానీ సువాసన ఊరంతా పాకింది. సాయంత్రం వర్షం సన్నగా పడుతూనే ఉంది. పొగలు కక్కుతున్న బిర్యానీ గిన్నె ముందు కళ్యాణి ఆశగా నిలబడి ఉంది. కాని ఆశించినంతమంది కస్టమర్లు రాలేదు. సగం గిన్నె కూడా ఖాళీ అవ్వలేదు. చూసావా కోడలా, నేను ముందే చెప్పాను. ఈ ఊరి జనాలు కొనుక్కుని తినే రకం కాదు. ఇంత పెద్ద గిన్నెడు బిర్యానీ వండావు, కాని పట్టుమని 10 మంది కూడా రాలేదు. మన పెట్టుబడి అంతా గంగలో పోసినట్టేనా? ఎలా తీరుతుంది మన కష్టం? మొదటి రోజు కదా అత్తయ్య, ఎవరికీ మన బిర్యానీ రుచి ఇంకా తెలీదు. కొత్తలో కొంచెం ఇలాగే ఉంటుంది. మీరు అస్సలు దిగులు పడకండి. రేపటి నుండి జనాలే మనల్ని వెతుక్కుంటూ వస్తారు, మీరే చూస్తారుగా అని భరోసా ఇచ్చింది. కళ్యాణి అన్నంత పనే జరిగింది. 2-3 రోజులు గడిచేసరికి ఆమె వండిన పల్లెటూరి బిర్యానీ రుచి ఆ నోట ఈ నోట ఊరంతా పాకిపోయింది. ఆ చుట్టుపక్కల పొలాల నుంచి వచ్చే కూలీలు, ఊరి జనాలు అందరూ ఆ బిర్యానీ రుచికి ముగ్ధులయ్యారు. వర్షం పడుతుంటే గొడుగులు పట్టుకుని మరీ క్యూ లైన్లలో నిలబడి ఆశగా బిర్యానీ కొనడం మొదలుపెట్టారు. రామారావు కూడా కూలీ పనులు మానేసి ఎంతో సంతోషంగా భార్యకు వడ్డించడంలో, ఆకులు తీయడంలో సహాయం చేయసాగాడు. ఆ కూడలి అంతా సందడిగా మారిపోయింది. అమ్మా కళ్యాణమ్మా, ఈ చల్లటి వర్షంలో నీ వేడివేడి బిర్యానీ తింటుంటే ప్రాణాలు లేచి వస్తున్నాయి తల్లి. స్వర్గం కనిపిస్తోంది. పట్నంలో కూడా ఇంత తక్కువ ధరకు ఇంత రుచికరమైన బిర్యానీ ఎక్కడా దొరకదమ్మా. అవునండి, ఆ మసాలాల ఘుమఘములు మామూలుగా లేవు. వేడి ముక్కలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. మా ఇంట్లో వండుకోవడం మానేసి రోజు ఇక్కడికి వస్తున్నాం. కళ్యాణి బిర్యానీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగడం ప్రారంభమైంది. వాళ్ళ దరిద్రం పోయి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఇలా ఉండగా పట్టణంలో కళ్యాణి వెళ్లిపోయిన కొన్ని రోజులకు నగరంలో కూడా వర్షం జోరుగా పడుతోంది. కార్తీక్ తన కుర్చీలో కూర్చొని ఆలోచనలో పడ్డాడు. వర్షం పడుతుంటే అతనికి పల్లెటూరులో ఉన్న తన సొంత అక్క దీనమైన ముఖం, ఆమె కన్నీళ్లు గుర్తుకొచ్చి మనసు వెల్లువెల్లాడింది. ఎంత కాదనుకున్నా తోడబుట్టిన రక్తబంధం కదా. లోపల ఏదో తెలియని బాధ అతన్ని వేధించసాగింది. సరిగ్గా అప్పుడే మాధవి 2 కప్పుల కాఫీ తీసుకుని అక్కడికి వచ్చింది. కార్తీక్ ముఖంలో ఉన్న దిగులును ఆమె గమనించింది. ఏవండి, ఏంటి అలా శూన్యంలోకి చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు? మీ ముఖం చాలా వాడిపోయింది. ఏమైంది?
ఆఫీసులో ఏమైనా సమస్య? ఏం లేదు మాధవి. ఆ రోజు అక్క వర్షంలో తరుచుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా కఠినంగా మాట్లాడి పంపించేశాను. కానీ ఈ వర్షం చూస్తుంటే నాకు ఊరిలో అక్కే గుర్తుకొస్తుంది. బావకి పనులు లేవు, ఇల్లు కావటం కష్టం అని ఏడుస్తూ అడిగింది కదా. నేను డబ్బు గర్వంతో దారుణమైన మాట అన్నాను. నా మనసంతా ఏదో వెలితిగా ఉంది. వెంటనే మాధవి లోపలికి వెళ్లి తన దగ్గర భద్రంగా దాచి ఉంచిన వాళ్ళ మామయ్య రాసిన పాత ఉత్తరం తీసుకుని వచ్చి కార్తీక్ చేతిలో పెట్టింది. మీరు వదిన గారిని కేవలం మీ ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన ఒక పేదరాలుగా చూశారు. కాని ఆమె మీకోసం, ఈ స్థాయి కోసం ఏం చేసిందో వాస్తవం ఈ ఉత్తరం చదివితే తెలుస్తుంది. కార్తీక్ కంగారుగా వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరాన్ని విప్పి చదవడం ప్రారంభించాడు. అందులో వాళ్ళ నాన్న చేతిరాతతో ఇలా ఉంది. బాబు కార్తీక్, నువ్వు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను బతికి ఉండను. నిన్ను పట్నంలో పెద్ద చదువులు చదివించడానికి నీకంటే బాగా చదువుతున్న నీ అక్క కళ్యాణి చదువును మధ్యలోనే బలవంతంగా మాన్పించేశాను. నీ చదువుల ఖర్చుల కోసం డబ్బులు మిగలాలని తక్కువ కట్నం అడిగిన రామారావు అనే పేదవాడికి ఇచ్చి నీ అక్క పెళ్లి చేశాను. నీకోసం నీ అక్క తన జీవితాన్ని, తన చదువుని, సంతోషాన్ని త్యాగం చేసిందిరా. నీకు ఆ పెళ్లి నచ్చలేదని అక్కతో మాట్లాడడం మానేశావు. కాని ఆమె ఏనాడు నీ మంచి చెడులు చూడకుండా లేదు. భవిష్యత్తులో ఆమె నీ దగ్గరికి వస్తే ఎప్పుడూ హేళన చెయ్యకుండా సహాయం చెయ్యి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఉత్తరం చదవడం పూర్తి కాగానే కార్తీక్ గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ళెంబడి నీళ్లు కారాయి. చేతులు గట్టిగా వణకసాగాయి. ఆ కాగితం కింద పడిపోయింది. మాధవి, ఎంత పెద్ద తప్పు చేశాను నేను. నా చదువు వెనక, నా ఈ హోదా వెనక, నా ఉద్యోగం వెనక నా అక్క త్యాగం ఉందా? నేను పాపాత్ముని మాధవి. ఎంత నీచుని అయిపోయాను. ఇప్పుడు నా అక్క ఎక్కడుందో, ఆ చలిలో ఎలా ఉందో కదా. బాధపడకండి. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా. వదినగారిప్పుడు ఎక్కడికో వెళ్ళలేదు. ఆ రోజు నేను మీకు తెలియకుండా ఇచ్చిన 5,000 రూపాయల పెట్టుబడి డబ్బులతో మీ సొంత పల్లెటూరి కూడల్లోనే వర్షంలో రోడ్డు పక్కన నిలబడి వేడివేడి బిర్యానీ వ్యాపారం చేస్తున్నారు. పదండి, ఇప్పుడే ఊరికి వెళ్ళి వదిన గారిని కలుసుకుందాం, క్షమాపణ అడుగుదాం. కార్తీక్ కన్నీళ్లు తుడుచుకుని వెంటనే కారు తాళాలు తీసుకున్నాడు. 2 గంటల తర్వాత కారు వేగంగా వచ్చి ఆ పల్లెటూరి 4 రోడ్ల కూడలిలో ఆ మర్రిచెట్టు కింద ఆగింది. కారులో నుంచి కార్తీక్, మాధవి దిగారు. అక్కడ వర్షంలో చెట్టు కింద కళ్యాణి, రామారావు ఎంతో బిజీగా జనాలకు బిర్యానీ అమ్ముతూ ఉండడం కార్తీక్ కళ్ళారా చూశాడు. కళ్యాణి పట్నం కారును చూసి కంగారు పడింది. తమ్ముడు మళ్ళీ అవమానించడానికి వచ్చాడేమో అని భయపడింది. అత్తయ్య, కారులో నా తమ్ముడు, మరదలు వస్తున్నారు. ఇక్కడ చాలామంది జనాలున్నారు. దయచేసి ఎవరూ ఎలాంటి గొడవ పెట్టుకోవద్దని ఆయనకు ముందే చెప్పండి. నా తమ్ముడు ఏం మాట్లాడినా నేను పడతాను. నువ్వు కంగారు పడుకోడలా. వాళ్ళు గొడవ పడ్డానికి వస్తున్నట్టు లేరు. నీ తమ్ముడు ముఖంలో కోపం లేదు, ఏదో పశ్చాత్తాపం కనిపిస్తోంది. చూడు. కార్తీక్ పరుగున వచ్చి నేరుగా బావ రామారావు దగ్గరికి వెళ్ళి, నన్ను మన్నించు బావా. నీ పేదరికాన్ని చూసి నిన్ను హేళన చేశాను. కాని మీ ఇద్దరి ప్రేమని, మీ కష్టాన్ని, నా కోసం నా అక్క చేసిన గొప్ప త్యాగాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు బావా. ఇందులో నా గొప్పతనం ఏముంది బామ్మరిది? అంతా మీ అక్క మంచితనమే. ఆమె మీ ఇంట్లో ఆడపిల్లగా పుట్టడం మీ అదృష్టం. నా భార్యగా మా ఇంట్లో అడుగుపెట్టడం నా పూర్వజన్మ అదృష్టం. ఆ అదృష్టమే ఈ రోజు మమ్మల్ని ఇంత గౌరవంగా బతికగలిగేలా చేస్తోంది. కార్తీక్ కన్నీళ్లతో అక్క కళ్యాణి దగ్గరికి వెళ్ళాడు. నన్ను క్షమించక్క. డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను వంట మనిషివి అని అవమానించి గెంటేశాను. నాన్న రాసిన ఉత్తరం చదివాను అక్క. నా చదువు కోసం నువ్వు చేసిన త్యాగం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. నాతో నగరానికి వచ్చేయక్క. ఈ బిర్యానీ వ్యాపారం వద్దు. నిన్ను బావను నా బంగ్లాలో మహారాణిలా చూసుకుంటాను అని బతిమాలాడు. పిచ్చోడా, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా కన్నీళ్లతో అక్క అని పిలిచావు కదా. నాకది చాలు తమ్ముడు. అప్పటి అవమానం అప్పుడే మర్చిపోయాను. నాకు ఎవరి దయాదాక్షిణ్యాలు వద్దురా. నా సొంత ఊరిలో నా కష్టార్జితంతో ఈ వర్షంలో నా చేతి వంట అమ్ముకుంటూ నేను, మీ బావగారు, మా అత్తయ్య ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉన్నాము. నువ్వు బావుంటే చాలు తమ్ముడు అని ప్రేమగా హత్తుకుంది.
కార్తీక్ మాధవి అక్కడికక్కడే వర్షంలో నిలబడి కళ్యాణి చేతి వేడివేడి బిర్యానీని ఎంతో ఇష్టంగా కన్నీళ్లు కలుపుకొని తిన్నారు. కుటుంబాల మధ్య ఉన్న అగాధం అహంకారం ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అందరూ ఎంతో సంతోషంగా ఒక్కటయ్యారు.